శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ॐ नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. हरिः ओं श्रीकृष्ण परब्रह्मणे नमः. श्रीमद्भगवद्गीता अतः नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः. ఇవాళ 9వ అధ్యాయము 18వ శ్లోకం. గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో స్వామి? గతి అంటే పరమగతి అయిన పరంధామను, అంటే ఎవరు ఈ పరమగతి అయిన పరంధామమును ఎవరు పోషిస్తున్నారు అంటే యావత్ సృష్టిని పోషిస్తున్నవాడు ఎవరు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. భర్త అంటే భరించి పోషించువాడు. ప్రభువు అందరికీ స్వామి. ఇప్పుడు ప్రభు అనే పదాన్ని ఎక్కడికి స్వామి అంటే మనందరినీ పరిపాలించేవాడు అని ఒక అర్థం అన్నమాట. సాక్షి అంటే అందరి మంచి చెడ్డలను చూసేవాడు. సాక్షిగా అందరు ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంతా మరి ఆయన చూస్తున్నాడు కదా, చూడబట్టే కదా మరి ఇవన్నీ కర్మలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సాక్షి. అలాగే అహం ఏవా నేను, ఇవన్నీ ఎవరిని? నేనేనయ్యా. అందరి యోగక్షేమాలు చూసే అంటే అందరి మంచి చెడ్డలను చూసేవాడిని నేనే, అందరిని భరించి పోషించేవాడిని నేనే. ఈ పరమగతి అయినటువంటి పరంధామమును, ఈ పరంధామాన్నంతా నేనే పోషించేవాడిని అని చెప్తూ ఉన్నాడు. అలాగే నివాస స్థానం, ఇది ఈ మొత్తానికి నివాస స్థానం ఏది? నేను అంటే నేను నివాస స్థానం అని చెప్తూ ఉంటే ఆయన యందే ఇవన్నీ, ఆ పరమాత్మ యందే ఇవన్నీ ఉన్నాయి అని అర్థం అన్నమాట. నివసిస్తున్నాయి లేదా ఉన్నవి అని అర్థం. అలాగే శరణము పొందదగినవాడు అంటే ఇది నేను నిజంగా ఇవన్నీ నా యందే ఉన్నాయి, నా శరణం ఎవరికన్నా కావాలి అనుకుంటే అంటే చూడండి, తన యందే ఉన్నా కూడా తనని శరణ వేడటం లేదా వీళ్ళందరూ? అడగటంలా. ఎందుకంటే ఆ పరమాత్మ యందే ఉన్నాము అని మనకు తెలియటం లేదు కదా. తెలియటం లేదు కాబట్టి పరమాత్మను మనం శరణ పొందట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఆ శరణ పొందుతాడో అంటే సుహృతున్ అంటే అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును. నేనేంటి? అందరికీ ఈ ఉత్పత్తి ప్రళయం అంటే ఈ సృష్టి స్థితి లయాలకి నేనే మూలము అంటే హేతువును. హేతు అంటే మూలము, నేనే మూలము. స్థానం వారి స్థితికి ఆధారమును అంటే వీళ్ళందరూ ఈ విధంగా జీవించడానికి, ఈ విధంగా ఉండడానికి అంటే అన్ని సకల ప్రాణులు, ఏ ప్రాణి అయినా ఈ విధంగా ఉండడానికి. ఇప్పుడు మనం అనుకుంటాం ఆ ఏనుగంటే అలాగెందుకుంది, చీమంటే ఎలాగెందుకుంది, మనిషి ఇలాగెందుకున్నాడు, అన్ని రకరకాల ప్రాణులు కదా. ఈ ప్రాణి ఆ రూపాన్ని ధరించి ఆ విధంగా ఉండడానికి ఎవరయ్యా కారణము? నేనేనయ్యా. వారి ఆ స్థితికి నేను అంటే ఆ విధంగా ఉండడానికి, ఇక్కడ స్థితి అంటే ఉండడం, ఆ ఉండడానికి నేనే ఆధారము. అలాగే నిధానం అంటే పెన్నిధిని, నేను ఇంకా ఈ అన్నిటికి కూడా నేనే పెన్నిధిని. అవ్యయం శాశ్వతమైన, బీజం కారణమును, అహం ఏవా నేనే. చూడండి, ఈ అవ్యయము అంటే ఈ శాశ్వతమైన వాడిని నేను, తర్వాత ఈ శాశ్వతమైన బీజ కారణమును. చూడండి, ఏ జీవైనా పుట్టుకకు ఒక బీజం కదా, బీజము పుట్టుకకు కారణం. మరి ఇన్ని రకాల జీవులు పుట్టడానికి బీజరూపముగా నేనే ఉన్నాను, నేనే ఆ బీజరూపముగా కారణాన్ని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు పరమాత్మ? ఇదిగో ఈ శాశ్వతమైనటువంటి నేనేనయ్యా ఈ కారణము అని. అంటే ఇక్కడ అందరూ ఈ లోకంలో, ఈ సృష్టిలో ఈ విధంగా ఉండడానికి, ఈ విధంగా రావడానికి మూల కారణం ఆ బీజం నేనే అని. అంటే పరమగతి అయిన పరంధామమును, జగత్తును భరించి పోషించువాడను నేనే. అలాగే అందరికీ స్వామిని అంటే అందరి యోగక్షేమాలు చూసేవాడిని నేనే, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. మరి అందరికీ నివాస స్థానము, అందరూ నాయందే
ఉన్నారు. అలాగే శరణు పొందదగిన వాడను నేనే. అంటే ఇప్పుడు మీరు ఎవరు శరణు వేడాలి అంటే నన్నే శరణు వేడండి అని చెప్తున్నాడు. అలాగే ప్రత్యుక ఉపకారమును ఆశింపక హితమొచ్చు. నేనేమి మీ నుంచి అడగటల్లా తిరిగి ప్రత్యుపకారాన్ని నేనేం అడగటల్లా, కానీ అడగకపోయినా సరే హితాన్ని మీకు చేకూరుస్తున్నాను. ఎప్పుడు హితాన్ని చేకూరుస్తాడు? మనకి అన్ని వేళలా హితాన్నే చేకూరుస్తాడు. అయితే తెలుసుకొని మనము గుర్తించి అడిగితే ఒక లెక్క, మనం గుర్తించకపోతే ఇంకొక లెక్క. కానీ హితం మాత్రం చేస్తున్నవాడు. ఇక్కడ హితం చేయటం అంటే మనము ఒకటి అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఈ సృష్టిలో మూలము సత్యమైనది, ఈ జగత్తుకంత ఆధారమైనది పంచభూతాలు. ఈ పంచభూతాలు కూడా పరమాత్మైనదే ఉన్నాయి కదా. మరి ఈ పంచభూతాలన్నీ కూడా మనకి హితమే చేస్తున్నాయి కదా, మన సుఖాన్ని సంతోషాన్నే కదా కోరుతున్నాయి. మరి ఆ రూపంగా పరమాత్మే కదా మనల్ని చూస్తున్నవాడు. అంటే అలాగే మనలందరినీ చూస్తున్నాడు. కాబట్టి మనం ఆ పరమాత్మని శరణ పొందాలి. అలాగే ఈ హితము అంటే ఆ విధంగా మనకి అందరికీ హితాన్ని చేకూరుస్తున్నాడు. అందరి ఉత్పత్తి ప్రళయములకు ఎదురంటే ఈ పుట్టుకకు సరే ఈ స్థితి లయాలకు కూడా నేనే కారణమయ్యా, వారి స్థితికి ఆధారమును. ఇగో ఈ జీవి ఈ రకంగా ఇలా ఉండడానికి నేనే ఆధారము. అంటే నన్ను మించి ఇంకొకటి ఏది లేదు. నిధానమును అంటే శాశ్వత కారణమును నేనే. దీన్ని విధంగా శాసిస్తున్నాను నేను, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం అనుకుంటాము, అవును సూర్యుడు తూర్పు దిక్కున వస్తున్నాడు అనేందుకు దిక్కు మారొచ్చు కదా, లేకపోతే ఖచ్చితంగా రోజు మనకి ఈ టైంకే ఎందుకు కనిపిస్తున్నాడు, అమావాస్య అంటున్నాం, పౌర్ణమి అంటున్నాం, ఈ 15 రోజులు ఎందుకు తగ్గుతున్నాడు, ఆ 15 రోజులు ఎందుకు పెరుగుతున్నాడు, అది నక్షత్రాలేంటి, గ్రహాలేంటి, ఇదంతా అసలు అంతరిక్షం, ఈ భూమి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గతి తప్పకుండా ఎలా పనిచేస్తున్నాయి? ఈ గతి తప్పకుండా పనిచేస్తున్నాయి అంటే దీనికి కారణము పరమాత్మ నేనే అని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా నన్ను గురించి తెలుసుకోమని మనకి ఈ శ్లోకం నుంచి చెప్తున్నా. అంటే ఇది కొంచెము రహస్యమైన విద్య అని చెప్తున్నాడు కదా, రాజవిద్య రాజభూష్యం కదా. జాగ్రత్తగా గమనిస్తే వీటిలన్నిటికీ నేనే ఆధారము, నేనే మూలము, నన్నే మీరు శరణు పొందదగినవాడని నేను అన్నట్టు ఇలా చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం రేపు చూస్తున్నాం. హరి.